హాయ్ ఫ్రెండ్స్, ఇవాళైతే ఒక మంచి వ్లాగ్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. ఎండ్ వరకు చూసేయండి, చాలా సరదాగా ఉంటుంది. మా అక్క వాళ్ళ పిల్లలదైతే శారీ ఫంక్షన్ అండి. దాన్ని పూర్తి వ్లాగ్ని అయితే తీశాను. ఎండ్ వరకు చూసేయండి, చాలా సరదాగా ఉంటుంది. ఇక్కడ మా ఫ్యామిలీ అందరం ఎలా జరుపుకుంటాము, అసలు మా వైశాస్లో శారీ ఫంక్షన్కి ఏమేమి తీసుకొస్తారు, ఎలా డెకరేట్ చేస్తారు, ఎలా దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు, అలాగే శారీ ఫంక్షన్లో ఏమేమి పెడతారు, పూర్తి వ్లాగ్ని అయితే తీసుకొచ్చాను, చూసేయండి. ముందుగా వెల్కమ్ డ్యాన్స్ అయితే చేసేసామండి. దాండియా కూడా చేసాం, బట్ ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయింది నా దగ్గర. చాలా సరదాగా ఉంటుంది. మేమంతా చాలా పెద్ద ఫ్యామిలీ అండి. ఏ చిన్న అకేషన్ అయినా కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ చూసేది మా అక్క వాళ్ళ పిల్లలే అండి, ఇద్దరు కూడా. మా అక్క బావ చాలా అంటే చాలా బాగా జరిగింది ఫంక్షన్ మాత్రం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా అమ్మమ్మ వాళ్ళు మా అక్క వాళ్ళ పిల్లలకైతే తీసుకొస్తారు. ఇవన్నీ కూడా పండ్లు, పూలు, ఇక్కడ చూపిస్తున్నవన్నీ కూడా స్వీట్లు, అలాగే ఏవి తీసుకొచ్చినా కూడా 5 రకాలనేవి పెడతారు. ఇలా మనకు ఎన్ని తోస్తే అన్ని రకాలైతే తీసుకెళ్ళొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా చాక్లెట్స్, బిస్కెట్స్, అలాగే డ్రై ఫ్రూట్స్, స్వీట్, హాట్, బట్టలు, ఇవన్నీ కూడా ఇలా మనము పెట్టడం అనేది జరుగుతుంది. ఈ బాక్స్ చూసారు కదా, ఈ బాక్స్లో పిల్లల పేర్లు వస్తే గిఫ్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ బాక్సే అండి అది. మా పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారు. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా చేస్తారు. చాలా రకాలైతే పెడతారండి. పువ్వులు, పండ్లు, బట్టలు, ఒక రకం కాదండి, మనకు ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలైతే ఓపికను బట్టి చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇక్కడ మా మమ్మీ మా డాడీ అయితే ముందుగా బొట్టు పెట్టి బట్టలు అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది. శారీ ఫంక్షన్ అనేది చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. మా వైశాస్లో అయితే ఈ రకంగా చేసుకుంటారు. మీరు ఇంట్లో మీ పిల్లలకి కానీ మీ రిలేటివ్స్ కానీ శారీ ఫంక్షన్ అనేది ఎలా జరుగుతుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా పాప అయితే సాంగ్ వస్తే మాత్రం అస్సలు ఆగదు, డ్యాన్స్ చేసేస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, వాళ్ళ నానమ్మ అమ్మమ్మ ఇద్దరు కలిసి పిల్లలకి దండలు అయితే వేసేస్తున్నారు. పిల్లలందరూ కూడా, మా అక్క పిల్లలు, చుట్టాలు అందరూ కూడా చాలా సరదాగా ఎంజాయ్ చేశారు. మా ఫ్యామిలీ కూడా చాలా పెద్దది. అసలు కలిస్తే అసలు ఆ ముచ్చట్లకి, ఆ ఆనందానికి అవధులు ఉండవనేసి చెప్పొచ్చు. అందరం కూడా చాలా హ్యాపీగా ఉంటాం. ఏ చిన్న ఫంక్షన్ అయినా కూడా అందరం కలిసి గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాం. ఇక్కడ కూడా ఫంక్షన్ అనేది చాలా గ్రాండ్గా జరిగింది. మా అక్క వాళ్ళ పిల్లలదైతే చూస్తున్నారు కదా, అంతా రిలేటివ్స్ కూడా చాలామంది చాలా గ్రాండ్గా వచ్చేసారు. అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా అక్క వాళ్ళైతే చూస్తున్నారు కదా, ఫ్యామిలీ పిక్. ఇక్కడ అందరూ కూడా పిల్లలకి వచ్చిన వాళ్ళందరూ కూడా బొట్టు పెట్టి వాళ్ళు తీసుకొచ్చినవైతే ఇవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత రిటర్న్ గిఫ్ట్స్ అనేది ఇస్తారు. మనం ఏం తీసుకువెళ్ళినా కూడా ముందుగా బొట్టు పెట్టి అనేది ఇవ్వడం అనేది మా దాంట్లో జరుగుతూ ఉంటుంది. ప్రతి వాళ్ళ దాంట్లో అలాగే ఉంటుంది, బట్ నేనైతే మెన్షన్ చేస్తున్నాను. ఇదంతా కూడా మా సిస్టర్స్, కజిన్స్ గ్యాంగ్ అండి. ఎక్కడ ఉన్నా కూడా ఏ చిన్న ఫంక్షన్ అయినా కూడా మేమందరం ఇలాగే గ్యాదర్ అవుతాం. చాలా సరదాగా ఉంటాము. ఇలా మేమందరం ఒక్క దగ్గర కలిసామంటే అన్నీ మర్చిపోతామండి. చిన్న పిల్లల్లాగా అందరం కూడా చాలా సరదాగా అన్ని విషయాలు షేర్ చేసుకుంటూ అందరం కూడా కలిసి బాగా ఫ్యామిలీ అందరితో చాలా సరదాగా గడిపేస్తూ ఉంటాము. చివరగా మనకు సంక్రాంతికి నోములు అయితే ఉంటాయి కదా వైశాస్కి. ఇలా ఫంక్షన్ వస్తే మాత్రం డిస్ట్రిబ్యూషన్ అనేది ఖచ్చితంగా జరుపుకుంటాము. దాంట్లోనే భాగంగా ఇవాళ ఈ ఫంక్షన్లో అందరం కూడా నోములు అనేవి డిస్ట్రిబ్యూట్ చేసేసుకున్నాము. లేదు అంటే ఏదైనా ఒక డే అనేది పెట్టేసుకొని ఆ రోజు అందరం మీట్ అయ్యి కూడా మేము నోములు అనేవి డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటాం. కానీ ఇలా మాకు ఫంక్షన్ అనేది కలిసి వచ్చేసింది కాబట్టి అందరం కూడా నోములు అనేవి కూడా పంచేసుకున్నాము. ఇలా వైశాస్లో ప్రతిది కూడా నోములు అనేవి సంక్రాంతి అయిన తర్వాత అందరం అనేది పంచుకోవడం అనేది జరుగుతుంది. ఈ వ్లాగ్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్, కామెంట్ చేయండి. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.